హాయ్ అండి. ఇప్పుడు మనము 6th క్లాస్లో హిస్టరీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని చూసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి 1920లో ఈ ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల వలన మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది. ఏ ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల వలన మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది? ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి. ఆప్షన్ సి ఇస్ ది రైట్ ఆన్సర్. హరప్ప అండ్ మొహంజదారాలో జరిపిన తవ్వకాల వలన మన దేశ చరిత్ర అనేది 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైందని తెలిసింది. హరప్ప నాగరికత ఈ సంవత్సరాల మధ్య వికసించింది. హరప్ప నాగరికత అనేది ఏ సంవత్సరాల మధ్య వికసించింది అంటే క్రీస్తు పూర్వం 2500 1700 మధ్య వికసించింది. ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్. థర్డ్ వన్, హరప్ప నాగరికత పాకిస్తాన్లో ఈ ప్రాంతాలలో కూడా బయటపడింది. హరప్ప నాగరికత పాకిస్తాన్లలో ఈ ప్రాంతాల్లో కూడా బయటపడింది. ఆప్షన్ ఏ పంజాబ్, ఆప్షన్ బి సింధు, ఆప్షన్ సి బెలూచిస్తాన్, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. ఈ మూడింట్లో కూడా హరప్ప నాగరికత బయటపడింది. ఫోర్త్ వన్, హరప్ప నగరంలో ఎన్ని పెద్ద ధాన్యాగారాలు కలవు? ఎన్ని పెద్ద ధాన్యాగారాలు కలవు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 6 పెద్ద ధాన్యాగారాలు కలవు. అందుకే దీన్ని హరప్ప నగరాన్ని ధాన్యాగారాల నగరం అని అంటారు. ఈ ధాన్యాగారాలు అనేది ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఇంకా అలాగే ఇతర ఆహార పదార్థాలని నిల్వ చేయడానికి కూడా యూజ్ చేసేవాళ్ళు. ఫిఫ్త్ వన్, హరప్ప నాగరికత నాటి అతిపెద్ద నౌకాశ్రయం ఈ ప్రాంతంలో కలదు. హరప్ప నాగరికత నాటి అతిపెద్ద నౌకాశ్రయం ఈ ప్రాంతంలో కలదు. ఆప్షన్ సి ఇస్ ది రైట్ ఆన్సర్. లోథాల్లో కలదు. లోథాల్ని మినీ హరప్ప అని కూడా అంటారు. అంతేకాకుండా దీన్ని కాస్మోపాలిటన్ సిటీగా కూడా పిలుస్తారు. ఇది హరప్ప ప్రజల అతిపెద్ద ఓడరేవు లోథాల్ అనేది. సిక్స్త్ వన్, హరప్ప ప్రజలు ఈ దేశాలతో వ్యాపారం చేశారు. హరప్ప ప్రజలు ఈ దేశాలతో వ్యాపారం చేశారు. ఆప్షన్ ఏ మెసపటోమియా, ఆప్షన్ బి ఈజిప్ట్, ఆప్షన్ సి ఇరాన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. వీటన్నిటితో హరప్ప ప్రజలు వ్యాపారం చేసేవారు ఈ దేశాలతో. సెవెంత్ వన్, సింధు నాగరికత ప్రజల ఆరాధ్య దైవం. సింధు నాగరికత ప్రజల ఆరాధ్య దైవం వచ్చేసి అమ్మ తల్లి. ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. అమ్మ తల్లి. ఎయిత్ వన్, ఈ ప్రాంతంలో అగ్నిపేటికలు అనగా యజ్ఞవాటికలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అగ్నిపేటికలు అనగా యజ్ఞవాటికలు ఉన్నాయి. ఆప్షన్ సి ఇస్ ది రైట్ ఆన్సర్. లోథాల్ అండ్ కాళీబంగన్. కాళీబంగన్ అంటే నల్లని గాజులు అని అర్థం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భూమిని దున్నిన గుర్తులు ఇక్కడ కాళీబంగన్లోనే లభ్యమయ్యాయి. అంతేకాకుండా ఒంటె అవశేషాలు కూడా ఇక్కడే లభ్యమయ్యాయి. ఇటుకలతో చాంబర్ పేర్చి వాటిలో మృతదేహాలను పూడ్చేవారు ఇక్కడ. అందుకే దీన్ని శిస్తు బరియల్ అని కూడా అంటారు. నైన్త్ వన్, సింధు నాగరికత పతనానికి వీరి దండయాత్రలే కారణం. సింధు నాగరికత పతనానికి వీరి దండయాత్రలే కారణమనే సిద్ధాంతం కలదు. ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. ఆర్యుల దండయాత్రలే వీరి పతనానికి కారణమనే సిద్ధాంతం కలదు. అంతేకాకుండా వరదలు, థార్ ఎడారి విస్తరణ, సారవంతమైన భూములు అంతమగుట, భూకంపాలు, అగ్నిపర్వతాలు ఇవన్నీ కూడా సింధు నాగరికత పతనానికి కారణము. 10th వన్, ఆర్యుల జన్మస్థానం వచ్చేసి మధ్య ఆసియా, ఆర్కిటిక్ ప్రాంతం, ఇండో యూరోపియన్ ప్రాంతం, భారతదేశం, పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చారని మ్యాక్స్ ముల్లర్ పేర్కొన్నారు. ఇంకా ఆర్కిటిక్ ప్రాంతం నుంచి ఆర్యులు వచ్చారని బాలగంగాధర్ తిలక్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఎడ్మండ్ లీచ్ అండ్ సియేదా సప్త సింధు ప్రాంతం నుంచి ఆర్యులు వచ్చారని
అతను పేర్కొన్నారు. ఆప్షన్ డి ఈజ్ ది రైట్ ఆన్సర్ పైవన్నీ. వేద సాహిత్యం ఆవిర్భవించిన కాలాన్ని ఇలా అంటారు. వేద సాహిత్యం ఆవిర్భవించిన కాలాన్ని వేదకాలమని అంటారు. వేదకాలమని అంటారు. వేద సాహిత్యం ఆవిర్భవించిన కాలాన్ని వేదకాలమని అంటారు. 12th వన్, ఈ వేదంలో సరస్వతీ నది గురించి పలుసార్లు ప్రస్తావించడం జరిగింది. ఈ వేదంలో సరస్వతీ నది గురించి పలుసార్లు ప్రస్తావించడం జరిగింది. ఋగ్వేదంలో సావిత్రి నది గురించి ప్రస్తావించడం జరిగింది. 13th వన్, వేదకాలానికే మరలా వెళ్ళాలి అని పిలుపునిచ్చినవారు. వేదకాలానికే మరలా వెళ్ళాలి అని పిలుపునిచ్చినవారు స్వామి దయానంద. ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్. 14th వన్, భారతీయ సంగీతం యొక్క మూలాలు ఈ వేదంలో కలవు. భారతీయ సంగీతం యొక్క మూలాలు ఈ వేదంలో కలవు. ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. సామవేదంలో కలవు. సామవేదం అనేది సంగీతం గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా ప్రపంచంలో మొట్టమొదటి సంగీత పుస్తకం వచ్చేసి జెండా అవెస్తా. ప్రపంచంలో మొట్టమొదటి సంగీత పుస్తకం జెండా అవెస్తా. 15th వన్, వేదకాలం నాటి విద్యావంతులైన స్త్రీలు. ఆప్షన్ డి ఈజ్ ది రైట్ ఆన్సర్ పైవన్నీ. ఘోష, అపాల, లోపాముద్ర, ఇంద్రాణి, విశ్వవర. ఆప్షన్ డి ఈజ్ ది రైట్ ఆన్సర్. 16th వన్, ఆర్యుల తెగల నాయకుడిని ఇలా పిలుస్తారు. ఆర్యుల తెగల నాయకుడిని ఇలా పిలుస్తారు. ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. రాజన్ అని పిలుస్తారు. తొలివేద కాలంలో ఆర్య సమాజాన్ని పాలించేవాడిని రాజన్ అని అనేవారు. తొలివేద కాలంలో ఆర్య సమాజాన్ని పాలించేవాడిని రాజన్ అనేవారు. రాజన్కు సలహా ఇచ్చుటకు 4 మండలాలు ఉండేవి. అవి ఏంటేంటివి అంటే సభ, సమితి, గణ, విధాత. 17th వన్, రాజుకు పరిపాలనా విషయంలో సలహాలు ఇచ్చేవి. ఆప్షన్ ఏ సభ, ఆప్షన్ బి సమితి. రెండు కూడా రాజు పరిపాలన విషయంలో సలహాలు ఇచ్చేవి. ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. సభ ఇంకా సమితి. సభ అంటే ముఖ్యమైన కుటుంబాల పెద్దలు దీనిలో సభ్యులుగా ఉండేవారు. ఉండి ఇది ఆక్రమణలకు సంబంధించి సలహాలు ఇచ్చేది. సభ అనేది దేనికి సలహాలు ఇచ్చేది? ఆక్రమణలకు సంబంధించి సలహాలు ఇచ్చేది. సమితి అంటే కుటుంబాల పెద్దలు దీనిలో సభ్యులు. ఇది దేని గురించి సలహా ఇచ్చేది? ఇది సాధారణ పరిపాలనకు సంబంధించి సలహాలు ఇచ్చేది. 18th వన్, ఆశ్రమ వ్యవస్థ ఈ కాలంలో ప్రారంభమైంది. ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. మలివేద కాలంలో ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైంది. 19th వన్, ఆదికావ్యం అని దీనిని పిలుస్తారు. రామాయణాన్ని పిలుస్తారు. ఆదికావ్యమని రామాయణాన్ని పిలుస్తారు. రాముడికి సంబంధించిన చరిత్ర గురించి రామాయణం తెలియజేస్తుంది. దీన్ని వాల్మీకి రచించాడు సంస్కృతంలో. 20th వన్, రామాయణాన్ని సంస్కృతంలో రచించిన వారు. ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్. వాల్మీకి. 21st వన్, వీరి లిపిని హోరియోగ్లిఫిక్ లిపి అందురు. ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఈజిప్షియన్ల లిపిని హోరియోగ్లిఫిక్ లిపి అని అంటారు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.